దేవరా రివ్యూ విషయంలోకి వెళ్తే తెలుగు ఇండస్ట్రీ ప్రైడ్ జూనియర్ ఎన్టీఆర్ గారు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత డాన్స్ లో 50 సెకండ్స్ నాన్ స్టాప్ గా సింగిల్ టేక్ లో డాన్స్ చేసే ఏకైక మగాడు జూనియర్ ఎన్టీఆర్. అటువంటి మగాడితో కథ రాసి డైరెక్షన్ చేసే విధానం ఇదైతే ఖచ్చితంగా కాదు కొరటాల శివ గారు. ఇప్పుడు ఆచార్య సినిమా చిరంజీవి మీద, ఆచార్య సినిమా ఫ్లాప్ చిరంజీవి మీద వేశారు. దేవర సినిమా ఎవరి మీద వేస్తారు? ఎర్ర సముద్రంలో దొంగతనాలు చేయించే బిజినెస్ మ్యాన్స్ గా మురళీ శర్మ అండ్ అభిమన్యు సింగ్ ఉంటారు. కానీ ఈ దొంగతనాలు చేసే బ్యాచ్ గా సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్ వర్గం దొంగతనాలు చేస్తుంటారు. ఆ దొంగతనాలు చేసిన బాంబులు, ఈ డ్రగ్స్, గన్స్ తో ఒక పిల్లోడు చనిపోతాడు. ఆ పిల్లోడు ఎన్టీఆర్ వల్ల చనిపోయాడని చెప్పి ఎన్టీఆర్ పశ్చాత్తపడి ఇక్కడి నుంచి మనం దొంగతనాలు చేయడానికి లేదు, మన చేపల వేడతోనే మన జీవన విధానం కొనసాగిద్దామని చెప్పి సైఫ్ అలీ ఖాన్ అండ్ మిగతా వర్కర్ అందరిని పిలిచి ఒక హుకుం జారీ చేస్తాడు, ఇక దొంగతనాలు చేయడం లేదని. దాన్ని ఇష్టపడినటువంటి సైఫ్ అలీ ఖాన్ తన వర్గం చేత ఎన్టీఆర్ ని ఎలా చంపేయాలని ప్లాన్ చేస్తాడు. ఆ ప్రాసెస్ లో జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళందరినీ చంపేసి తను కూడా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతే వీళ్ళు ఒక భయం ఉంటుంది, అప్పుడు ఈ దొంగతనాలు మానుకొని మామూలుగా బతుకుతారని చెప్పి ఎన్టీఆర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది ఇంటర్వెల్ బ్యాంకు. సో దీంతో ఏమైపోయింది, జూనియర్ ఎన్టీఆర్ అక్కడి నుంచి వెళ్ళిపోతే, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతే వాళ్ళ భయం ఎలా వస్తుంది? కొరటాల శివ గారు, ఏ రకంగా భయం వస్తుంది? ఇప్పుడు ఒక ప్రాస్టిట్యూట్ ఉంటుంది, దానికి అడ్డు ఓపు లేకపోతే దానికి రెచ్చిపోయి సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ హెచ్ఐవి తగిలిస్తాయి కదా. ఇప్పుడు ఈ సైఫ్ అలీ ఖాన్ మురళీశ్వరం తోటి అభిమన్యు సింగ్ తో కలిపి ఇంకా ఎక్కువ దొంగతనాలు చేసేసి బతికేస్తారు. కానీ వాళ్ళ భయం ఎలా ఉంటుంది? ఈ లాజిక్ ఎలా మర్చిపోయారు నాకు అర్థం కావట్లేదు. దానితో క్లైమాక్స్ లో చిన్న జూనియర్ ఎన్టీఆర్ పెద్ద జూనియర్ ఎన్టీఆర్ ని చంపేసే సీన్ చూపించాడు. అంటే ఏంటి, కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు సెకండ్ పార్ట్ లో చూద్దాం అన్నట్టుగా దీన్ని పార్ట్ 2 లో చూపిద్దామనే ఉద్దేశంతో మళ్ళీ ఈ మెలికి పెట్టారు. ఇది ఏమన్నా న్యాయమేనా? ఒక స్టార్ హీరోని చూపించాల్సిన విధానం. ముఖ్యంగా ఏ డైరెక్టర్ అని తెలుసుకోవాల్సింది ఏంటి, ఒక సినిమాకు ఒక కాన్ఫ్లిక్ట్, ఒక సమస్య, ఆ సమస్యను హీరో ఎలా అధిగమించాడు, దాన్ని ఎలా సొల్యూషన్ చూపించాడు అనేది బేసిక్ స్టోరీ. వరల్డ్ సినిమాలో జరిగేదన్నీ ఇవే. ఇందులో కాన్ఫ్లిక్ట్ ఎవరి మధ్య పెట్టాడు, ఎవరి మధ్య పెట్టాలి? ఇప్పుడు షిప్పుల్లో దొంగతనాలు ఆపేస్తే జరిగే నష్టం ఎవరికి? మురళీ శర్మకి, అభిమన్యు సింగ్కి నష్టం. సైఫ్ అలీ ఖాన్కి ఎందుకు నష్టం అవుతుంది? సైఫ్ అలీ ఖాన్కి ఎన్టీఆర్కి మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు క్రియేట్ చేశాడు? కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయాల్సింది దీనివల్ల జరిగే నష్టం మురళీ శర్మకి ఎన్టీఆర్కి కాన్ఫ్లిక్ట్ జరగాల. నా బిజినెస్ కి అడ్డుపడుతున్నటువంటి ఎన్టీఆర్ చంపాలని మురళీ శర్మ అండ్ అభిమన్యు సింగ్ ప్లాన్ చేయాలి తప్పితే ఈ సైఫ్ అలీ ఖాన్ ఎందుకు ప్లాన్ చేస్తాడు? ఈ బేసిక్ థింగ్ తెలియక డైరెక్షన్ ఇష్టం వచ్చినట్టుగా రాసి ఇష్టం వచ్చినట్టుగా సినిమా చేసేసి ఫ్లాప్కు మన కొరటాల శివ కారణమయ్యాడు. ఈ సినిమా చూసిన తర్వాత నాకు పూర్తిగా అర్థమైంది ఏంటంటే, కొరటాల శివకి కథలు రాయటం, దాన్ని తీయటం పూర్తిగా ఇక రాలేదు, ఇక నేర్చుకోలేడు అనే స్థితిలోకి కొరటాల శివ వెళ్ళిపోయాడని చెప్పి నాకు క్లియర్ గా అర్థమైంది. సారీ అండి కొరటాల శివ గారు, ఈ వీడియో విని మీరు ఫీల్ అయితే మీరు అసలు ఫీల్ అవుతారు. దీనికి నేర్చుకోండి, కథలు ఎలా రాయాలి, ఎలా తీయాలో. మీరు తీసిన మీరు ఒకసారి చూడండి, ఎంత అద్భుతంగా తీశారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్లు ఎక్కడన్నా ఫోర్స్ ఉందా? ఒక ఫెరోసియస్నెస్ ఉందా? ఎక్కడన్నా పవర్ ఉందా? ఒక డాక్యుమెంటరీగా ఒక సీరియల్ టైప్ లో సినిమా తీస్తే ఎవరు చూస్తారండి? ఒక సీరియల్ సినిమాకి యాక్షన్ బ్లాక్స్ యాడ్ చేస్తారు వాడితో, అలా తీశారు ఈ సినిమా ఎలా తీస్తే సూపర్ హిట్ అవుతుందో మీకు ఇంకొక వీడియోలో చెప్తా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1/5.